ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఏపీఆర్ ప్రాజెక్ట్ కొల్లూరు. అతనో నటుడు, ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న నటుడు. మరోవైపు వ్యాపారాల్లో బిజీ. చాలా హిందీ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన స్త్రీ 2 సినిమాలో నటించి ఫేమస్ అయ్యాడు. ఎలా పడిందో ఏమో ఇతని మీద కిడ్నాపర్ల కన్ను పడింది. కిడ్నాప్ల చరిత్రలోనే ఓ కొత్త ట్రెండ్ ను ఫాలో అయ్యారు. అనుకున్నది చేశారు, కానీ అనుకున్నంత రాబట్టుకోలేక చతికిలబడ్డారు. ఇంతకీ కిడ్నాప్ లో కొత్త యాంగిల్ ఏమిటది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈయన పేరు ముస్తాక్ ఖాన్. ముంబైకి చెందిన ఈయన ఓవైపు సినిమాలో నటిస్తుంటాడు, అటు వ్యాపారాలు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈయన్ని కిడ్నాప్ చేస్తే ఓ ₹1 కోటి సంపాదించవచ్చని ఆలోచించిన ఢిల్లీకి చెందిన కొందరు కేటుగాళ్లు పెద్దగా కష్టపడకుండా కిడ్నాప్ చేసేందుకు ఓ వెరైటీ ప్లాన్ వేశారు. తాము నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రావాలని ఢిల్లీ నుంచి ఇన్వైట్ చేశారు. రానుపోను విమాన ప్రయాణం ఖర్చులతో పాటు కొంత పారితోషికం కూడా ఇస్తామని ఒప్పించారు. అటు సన్మానం ఇటు డబ్బులు అనడంతో ముస్తాక్ ఖాన్ ఒప్పేసుకున్నాడు. వారు చెప్పిన తేదీన విమానంలో ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్లో ముస్తాక్ ఖాన్ రిసీవ్ చేసుకున్న కొందరు వ్యక్తులు ఆయన్ను కారెక్కించుకున్నారు. ఢిల్లీ శివార్లోని బిజ్నోర్ ప్రాంతంలో ఓ ఇంట్లో బంధించారు. తాఫీగా అతని కుమారుడికి ఫోన్ చేసి, మీ డాడీని కిడ్నాప్ చేశాం, ₹1 కోటి ఇస్తే ప్రాణంతో తిరిగొస్తాడు, లేదంటే శవమై ఇంటికొస్తాడంటూ బెదిరించారు. దీంతో ముస్తాక్ ఖాన్ కుమారుడు కిడ్నాపర్లతో చాటింగ్ మొదలుపెట్టాడు. మరోవైపు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. కొన్ని గంటల్లో ₹1 కోటి ఇవ్వాలని, అర్జెంటుగా ఓ ₹2 లక్షల తాము చెప్పిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించారు. ఆ ₹2 లక్షల ట్రాన్స్ఫర్ అయిన కొద్దిసేపటికే తమ గుట్టు బయటపడుతుందన్న భయంతోనో మరో కారణంతోనో ముస్తాక్ ఖాన్ను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. మొత్తానికి ముస్తాక్ అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకోవడంతో కథ సుఖాంతమైంది. అయితే కిడ్నాపర్లు పంపిన విమానం టికెట్లు, తనతో మాట్లాడిన ఫోన్ నెంబర్లు, ఢిల్లీ విమానాశ్రయంలో తనను రిసీవ్ చేసుకున్న వారి ఫుటేజ్, తాము డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన ఖాతా నెంబర్లను తదితర వివరాలన్నిటినీ ముస్తాక్ పోలీసుల ముందు పెట్టాడు. ఇన్ని క్లూలు దొరికిన తర్వాత వాళ్ళెక్కడికి పోతారంటూ పోలీసులు భరోసా ఇచ్చారు. దొరికిన వివరాలను చేతిలో ఉంచుకొని ఆ కిడ్నాపర్లను పట్టి లోపలేసేందుకు బయలుదేరారు.